ఉబ్బసం అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తులకు ఊపిరి తీసుకోవడం కష్టమవడం మరియు తరచుగా ఎక్కువగా దగ్గడం జరుగుతుంది. దీనికి కారణం గాలి మార్గాలు. అంటే మీరు శ్వాసించినప్పుడు ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే నాళాలు మామూలుగా కంటే సన్నబడడం జరుగుతుంది. ఇది కండరాలు సంకోచించడం వల్ల గాని, నాళాల లోపలి పొరకు వాపు రావటం వల్ల కానీ, లేదా నాళాల్లో శ్లాష్మం పేరుకోవడం వల్ల గానీ జరుగుతుంది. దీనివల్ల శ్వాస ప్రణాళికకి ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఉబ్బసం అనేది మామూలు రుగ్మత. ఇది ఏ వయసులోనైనా మొదలవ్వచ్చు. మగవారికైనా, ఆడవారికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఏ మతాస్తులకైనా, ఏ దేశాస్తులకైనా అందరికీ ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కోసారి కొన్ని తరాల వారికి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుటుంబంలోని ప్రతి వ్యక్తి దీనికి బాధపడతారని లేదు. ఉబ్బసం ఉన్న పిల్లల్లో సగం మంది ఏ బాధలు లేకుండానే పెరిగి పెద్దవుతారు. ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తులకు శుభవార్త ఏమిటంటే దీనికి చికిత్స ఉంది. నిజానికి ఈ చికిత్స ఎంత బాగా పనిచేస్తుందంటే చికిత్స తర్వాత ఆ వ్యక్తి మిగిలిన వారిలా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. మందులు సమయానికి వాడటం వల్ల ఉబ్బసంతో బాధపడేవారు కూడా మిగిలిన వారిలాగానే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా ప్రతి పనిలోనూ పాల్గొనవచ్చు. ఉబ్బసం యొక్క ముఖ్య లక్షణాలు. ఉబ్బసం యొక్క ముఖ్య లక్షణాలు దగ్గు, ఛాతి పట్టేసినట్టు ఉండటం, ఊపిరి అందకపోవడం లాంటివి. పిల్లి మూతలు, ఊపిరి తీసుకునేప్పుడు ఈలవంటి శబ్దం రావడం. ఇతర లక్షణాలు: నిద్ర సరిగ్గా లేకపోవడం. ఉబ్బసం లక్షణాలు అందరికీ ఒక్కలా ఉండకపోవచ్చు. పైగా రాత్రి సమయాల్లో మరియు తెల్లవారే కల్లా బాధ తీవ్రమవ్వచ్చు. రాత్రిపూట దగ్గు వల్ల మీరు నిద్రలేకపోతున్నారు అంటే ఉబ్బసమే ప్రధాన కారణమయ్యే అవకాశాలు ఎక్కువ. వ్యాయామం చేస్తున్నప్పుడు ఊపిరి అందకపోవడం. ఉబ్బసం ఉన్న వ్యక్తులు వ్యాయామం చేసినప్పుడు దగ్గు లేదా పిల్లి మూతలు మరియు ఇతరుల కంటే త్వరగా అలసిపోయి ఊపిరి అందని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. వ్యాయామం చేయడం ఆపాక కూడా వారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది ఉబ్బసం యొక్క లక్షణం. దగ్గు మరియు జలుబు. జలుబు అందరికీ చేస్తుంది. కానీ ఉబ్బసం రోగులకి శ్లాష్మం తగ్గాక కూడా దగ్గు రావడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉంటాయి. దీనివల్ల చాలామంది దగ్గు బాగా వస్తుంది అంటే ఛాతిలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి తరచుగా దగ్గు రావడానికి ఉబ్బసమే ముఖ్య కారణం. దీని లక్షణాలు వేర్వేరు వ్యక్తులకి వేరువేరుగా ఉంటాయి. ఒకే వ్యక్తికి కూడా వేర్వేరు సమయాల్లో వేర్వేరు లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులకి అన్ని లక్షణాలు ఉండవచ్చు. కొందరికి దగ్గు లేదా పిల్లి మూతలు మాత్రమే ఉండవచ్చు. ఉబ్బసం ప్రేరకాలు. కొన్ని పనులు ఉబ్బసం లక్షణాలని ఎక్కువ చేయడం జరుగుతుంది. వాటిని ఉబ్బసం ప్రేరకాలు అంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల మీకు మీరు సహాయం చేసుకోవచ్చు. ఉబ్బసం కలిగించే ఇలాంటి ప్రేరకాలు ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. మామూలుగా అగుపించే ప్రేరకాలు: జలుబు మరియు వైరస్లు, పొగ త్రాగటం మరియు పొగతోనే నిండియున్న ప్రదేశాలకి వెళ్లడం, చల్లటి గాలి, ఇంట్లోని దుమ్ము, గాలిలోని కాలుష్యం, అధిక శ్రమ మరియు వ్యాయామం, పుప్పొడి, ఉన్ని లేదా పెంపుడు పక్షుల ఈకలు మొదలైనవి మామూలుగా అగుపించే ప్రేరకాలు. ఇంకా ఎన్నో ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. పురుగుల మందులు, పెయింట్ వాసనలు, దినుసులు, పిండి పట్టేటప్పుడు వచ్చే ధూళి, కలప పొట్టు లాంటివి కూడా ఉబ్బసం ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిసింది. వాతావరణంలో మార్పులు కూడా ఉబ్బసాన్ని పెంచవచ్చు. మానసికమైన ఆందోళన కూడా ఉబ్బసాన్ని పెంచవచ్చు. చికిత్స విధానాలను అర్థం చేసుకోండి. ఉబ్బసం సోకిన ప్రతి వ్యక్తికి ఒకే విధమైన చికిత్స పనికిరాదు. వేరువేరు వ్యక్తులకు వేరువేరు మందులు వాడాల్సి రావచ్చు. మీ వైద్యుడు మీకు సరైన మందు లేదా మందులు ఇస్తారు. వాటిని సరిగ్గా ఎలా వాడాలో కూడా చెప్తారు. ఉబ్బసానికి మందులు వాడటం వల్ల మీరు మిగతా వారిలా చురుకుగా, చలాకీగా జీవితాన్ని గడపగలరు. ఉబ్బసానికి మందులు 2 విధాలు. త్వరిత ఉపశమనం కలిగించేవి రిలీవర్స్. రిలీవర్స్ వెంటనే ఉపశమనం కలిగిస్తాయి, కానీ వాటి ప్రభావం 4 నుండి 6 గంటలు మాత్రమే ఉంటుంది.
ఉబ్బసం, తీవ్రమైన దగ్గు మరియు ఊపిరి అందకపోవడం జరిగినప్పుడు రిలీవర్స్ ఊపిరి తీసుకోవడంలో సహాయం చేస్తాయి. గాలి నాళాలు వ్యాకోచించి మీకు ఊపిరి సులువుగా అందుతుంది. ఆపడానికి మందులు ప్రివెంటర్స్. ప్రివెంటర్స్ వెంటనే ఉపశమనాన్ని ఇవ్వవు, కానీ ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల అవి ఉబ్బసాన్ని అదుపులో ఉంచి భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఉపయోగపడతాయి. ప్రివెంటర్స్ గాలి నాళాలని రక్షిస్తాయి. అవి ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు రాకుండా నిరోధిస్తాయి, కానీ వాటిని క్రమపద్ధతిలో వాడటం వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తాయి. ఉబ్బసానికి మందులు తీసుకునే విధానాలు. ఉబ్బసానికి మందులు వాడటానికి ఎన్నో విధానాలు ఉన్నాయి. కొన్నింటిని శ్వాస ద్వారా లోపలికి పీల్చుకోవాల్సి ఉంటుంది, ఇన్హెల్డ్. మరికొన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది, ఓరల్. మిగిలినవి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస ద్వారా పీల్చుకోవాల్సిన మందులు తిన్నగా ఊపిరితిత్తులోకి శ్వాస ద్వారా పీల్చుకుంటారు, ఎందుకంటే అక్కడే వీటి అవసరం ఉంటుంది. ఊపిరితిత్తులోకి ఇలా మందును పంపించే సాధనాలని ఇన్హెలర్స్ అంటారు. ఇన్హెలర్ ఈ మందులు వాడకం వల్ల ఇతరమైన ఇబ్బందులు ఏవి తలెత్తకుండా కూడా చూస్తాయి, ఎందుకంటే మందు యొక్క అతి తక్కువ మాత్రే శరీరంలోని ఇతర అవయవాలని చేరుకుంటుంది. వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉన్నవారికి కూడా ఇన్హెలర్సే ముందుగా వాడవలసినవి. ఈ ఇన్హలేషన్ థెరపీ అనేది ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. తక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స. చాలా ప్రభావవంతమవ్వడమే కాదు, ఈ ఇన్హలేషన్ చికిత్స క్రమపద్ధతిలో నోటి మందులు వాడే చికిత్సకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అంతేకాదు, క్రమపద్ధతిలో ఇన్హలేషన్ థెరపీ తీసుకునేప్పుడు మీరు ఆఫీస్కు గాని స్కూల్కు గాని వెళ్ళలేకపోవడం అనేది ఉండదు. దీనివల్ల చాలా ఆదా అవుతుంది. ఓరల్ మందులు అంటే మాత్రలు మరియు సిరప్లు. శ్వాస ద్వారా తీసుకున్న మందులు కాకుండా నోటితో తీసుకునే మందులు పనిచేయడానికి కొంత వ్యవధి తీసుకుంటాయి. కడుపులోకి వెళ్లిన మందులు రక్తంలో కలిసి రక్త ప్రసరణ ద్వారా ఊపిరితిత్తులను చేరుకుని ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఉబ్బసం అటాక్ వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ప్రశాంతంగా ఉండండి, ఆందోళన చెందకూడదు, సమస్యని నిర్లక్ష్యం చెయ్యవద్దు. అలాంటి పరిస్థితి వస్తే మీరు తీసుకోవలసినది అని ఇవ్వబడిన మందులు వేసుకోండి. ఒకవేళ మందులు తిన్నగా ప్రభావాన్ని చూపించేవి కాకపోతే మీ వైద్యుణ్ణి సంప్రదించండి. ఎక్కువగా అడగబడే కొన్ని ప్రశ్నలు, సమాధానాలు. ఉబ్బసం వ్యాధి ఒక సాధారణ జీవితం గడపడంలో అడ్డంకిగా నిలుస్తుందా? ఉబ్బసం ఉన్నప్పటికీ మీరు ఒక మామూలు చలాకీ జీవితం గడపవచ్చు. మీరు చేయవలసిందల్లా మీ డాక్టర్ గారి సలహాలు పాటించి మందులని క్రమం తప్పకుండా తీసుకోవటమే. నేను ఉబ్బసానికి ప్రివెంటర్ మందు ఎప్పుడు తీసుకోవాలి? సాధారణంగా ఉబ్బసానికి ప్రివెంటర్ మందు ఎప్పుడు తీసుకోవాలంటే వారానికి 2-3 కంటే ఎక్కువ సార్లు మామూలు పనులు చేస్తున్నప్పుడు దగ్గు, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటే, ప్రతి వారం దగ్గు వలన గాని గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది వలన గాని మీ నిద్ర పాడవుతుంటే, మీరు రిలీవర్ మందు ప్రతిరోజు గాని లేక వారానికి 3-4 సార్లు గాని వాడాల్సి వస్తుంటే, కానీ ఈ విషయంలో మీ డాక్టరే సరైన సలహా ఇవ్వగలరు. ఉబ్బసానికి వాడే ప్రివెంటర్ మందులు చాలా కాలం క్రమం తప్పకుండా వాడటం మంచిదేనా? అవును, ప్రివెంటర్ మందులు శ్వాస ద్వారా తీసుకునేవి చాలా సంవత్సరాలు వాడినా సురక్షితమే. నిజానికి వాటిని మర్చిపోకుండా మీ వైద్యుడు చెప్పినట్టు వాడటం వల్ల చాలా మంచి జరుగుతుంది. నేను ఉబ్బసానికి వాడే మందుల వల్ల ఇతరములైన సమస్యలు ఏమైనా వస్తాయా? శ్వాస ద్వారా తీసుకొనబడే ఉబ్బసం మందులు మీ వైద్యుడు చెప్పిన విధానంలోనే తీసుకుంటే మీకు ఎటువంటి ఇతరములైన సమస్యలు ఉండవు. ఎక్కువ కాలం ఉబ్బసం మందులు వాడటం వల్ల అవి లేకుండా ఉండలేకపోవడం జరుగుతుందా? లేదు. ఉబ్బసం వ్యాధికి మందులు చాలా కాలం వాడటం వల్ల మీరు వాటిపై ఆధారపడిపోవడం అనేది జరగదు. మీ వైద్యుడు చెప్పిన మోతాదు కంటే ఎక్కువ గాని తక్కువ గాని తీసుకోవడం మాత్రం చెయ్యవద్దు. ఎక్కువ కాలం వాడినా అవి వాడకపోతే కుదరదు అనే స్థితి మీకు రానే రాదు. ఉబ్బసం పొట్టు తగ్గిపోయినా నేను మందులు వేసుకుంటూనే ఉండాలా? అవును, మీరు మీ వైద్యుడు చెప్పినట్టు మందులు వాడుతూనే ఉండాలి. ఎలాగైతే కొంతమంది వ్యక్తులకి స్పష్టంగా చూడ్డానికి కళ్లద్దాలు అవసరమవుతాయో, ఉబ్బసం రోగులకి ప్రివెంటర్ మందులు వాడుతూనే ఉండటం అవసరం, వారు మామూలుగా ఊపిరి తీసుకోగలగటానికి. నేను వ్యాయామం చేయవచ్చా? చేయవచ్చు, కానీ వ్యాయామం చేస్తుంటే మీరు ఊపిరి అందకపోవడం జరిగితే మీరు వైద్యుడిని సంప్రదించాలి.
ఆయన దానికి తగిన మందులు మీకు ఇస్తారు. ఉబ్బసం గల వారికి ఈత మరియు యోగ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆహారం విషయంలో నేను ఏవైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే ఉబ్బసం వ్యాధి మీద ఆహారం ప్రభావం గురించి తెలిసింది చాలా తక్కువ. ఏవైనా పదార్థాలు తిన్నప్పుడు మీకు ఆయాసం ఎక్కువైనట్టు మీరు గమనించినట్లయితే ఆ పదార్థాలని తినడం పూర్తిగా మానేయడం మంచిది. పొగ త్రాగడం ప్రమాదకరమా? మీకు ఉబ్బసం వ్యాధి ఉంటే మీరు పొగ త్రాగకపోవడమే చాలా మంచిది. సిగరెట్టు తాగడం వల్ల మీ గాలి నాళాలు మరింత చిన్నవై మీ వ్యాధి ఇంకా తీవ్రమవుతుంది. అంతేకాదు ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇతరులు కాలుస్తున్నప్పుడు ఆ పొగ దగ్గర నిలబడటం, ఆ పొగ పీల్చడం కూడా అంత మంచిది కాదు. నా ఉబ్బసం వ్యాధి ఏ స్థాయిలో ఉందో నేను తెలుసుకోవడం ఎలా? అది చాలా సులభం. మీ అనుభూతి ద్వారా మీ ఉబ్బసం వ్యాధి స్థాయి ఏమిటో మీరు తెలుసుకోగలరు. ఇంకా మీరు ప్రతిరోజు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా లిఖితపూర్వకంగా ఉంచుకుని దానిని వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు చూపడం ద్వారా కూడా మీ వ్యాధి ఏ స్థాయిలో ఉంది అన్న దాని మీద మీకు పూర్తి అవగాహన రావడానికి దోహదం చేస్తుంది. ఒక్కోసారి వైద్యుడు మీకు పీక్ ఫ్లో మీటర్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ వ్యాధి స్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగించమని చెప్పవచ్చు. పీక్ ఫ్లో మీటర్ గురించి మీరు మీ వైద్యుడిని అడగవచ్చు. గర్భం ధరించినప్పుడు మరియు చనుబాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు ఉబ్బసం వ్యాధి మందులు వాడవచ్చా? గర్భవతిగా ఉన్నప్పుడు ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వ్యాధి అదుపులో లేకుంటే అది తల్లి ఆరోగ్యానికి మరియు బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమే. శ్వాస ద్వారా ఉబ్బసానికి మందు తీసుకోవడం వల్ల కడుపుతో ఉన్నప్పుడు గాని, చనుబాలు పట్టే బిడ్డలు ఉన్నప్పుడు గాని ఏ సమస్యలు రావు. కానీ ఈ విషయంలో మీరు మీ వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. ప్రయాణాల్లో నేను ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? అవసరం లేదు. మీ ఉబ్బసం వ్యాధి అదుపులో ఉన్నంత వరకు మీరు ఏ విధమైన ప్రయాణాలైనా చేయవచ్చు. కానీ మీరు మీ మందులని మాత్రం మీతో ఎప్పుడూ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రయాణ సమయాల్లో పాటించవలసిన సూచనలు: మీ రిలీవర్ మరియు ప్రివెంటర్ మందులు తీసుకోవడం మర్చిపోవద్దు. దుమ్ము, ధూళి, పొగ మరియు చల్లని గాలులు వీచే ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి. శుభ్రమైన బెడ్డింగ్ని మాత్రమే వాడండి. ఉబ్బసం అనేది వంశపారంపర్యంగా వస్తుందా? ఉబ్బసం అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నా దాని అర్థం మీకు ఉబ్బసం వ్యాధి ఉంటే అది మీ పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది అని కాదు. పౌడర్ ఇన్హేలర్. పౌడర్ ఇన్హేలర్స్ అనేవి వాడిన ప్రతిసారి పొడి రూపంలో ఉన్న మందుని నిర్ధారించబడినంత మోతాదు లోపలికి పంపిస్తాయి. లూపీ హెల్లర్ ఇలాంటి సాధనమే. ఇది క్యాప్సూల్స్ ద్వారా మోతాదులో మందుని అందిస్తుంది మరియు ఇది వాడటం చాలా సులువు. స్ప్రే ఇన్హేలర్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వాడే ఇన్హేలర్లు స్ప్రే ఇన్హేలర్లే. ఇవి ద్రవ రూపంలో ఉన్న మందుని పీడనం ద్వారా స్ప్రేలా ఊపిరితిత్తులకి అందిస్తాయి. వీటి ద్వారా పూర్తి ఫలితాన్ని పొందాలనుకుంటే వీటిని సరైన విధానంలో వాడటం చాలా ముఖ్యం. స్పేసర్. ఈ స్పేసర్ అనేది స్ప్రే ఇన్హేలర్తో అనుసంధానించి వాడే ఒక సాధనం. ఇది స్ప్రే ఇన్హేలర్ వాడకాన్ని సులభతరం చేయడంతో పాటు దాని ప్రభావాన్ని కూడా పెంచుతుంది. నెబ్యులైజర్. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైనప్పుడు ఎక్కువ మోతాదులో మందును అందించడానికి ఈ నెబ్యులైజర్ని వాడతారు. ఈ యంత్రం మందుని పొగమంచు రూపంలోకి మారుస్తుంది. దీనిని ఫేస్ మాస్క్ లేదా మౌత్ పీస్ సహాయంతో శ్వాసక్రియ ద్వారా లోపలికి పీల్చుకోవాలి. నెబ్యులైజర్ సాధారణంగా ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్లలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం వాడటం జరుగుతుంది. లూపీ హెల్లర్ని ఎలా వాడాలి? ఇన్హేలర్ నుండి రక్షణ తొడుగుని అనగా ప్రొటెక్షన్ క్యాప్ని తీసివేయండి. బటన్ని క్రింది వైపుకు చేస్తూ ఇన్హేలర్ని పట్టుకోండి. ఇన్హేలర్ యొక్క మొదలుని గట్టిగా పట్టుకోండి. ఇక సూచిక బాణం గుర్తు దిశగా తిప్పుతూ ఇన్హేలర్ని తెరవండి. క్యాప్సూల్ని తీసుకుని ఇన్హేలర్లో పెట్టండి. క్యాప్సూల్ పేటికపైనే పెట్టండి. క్యాప్సూల్ని పూర్తిగా సరిగ్గా క్యాప్సూల్స్ గదిలో పెట్టారా లేదా అన్నది సరిగ్గా చూసుకోండోసారి. ఒకవేళ సరిగ్గా పెట్టలేనిచో సరిగ్గా పెట్టండి. మౌత్ పీస్ని అనగా మూతని తిప్పుతూ తిరిగి మూసివేయ స్థితికి తెచ్చి ఇన్హేలర్ని మూసివేయండి. ఇన్హేలర్ని మౌత్ పీస్తో పాటు పై వైపుగా
పైకి పట్టుకోండి. పుష్ బటన్ని బొటనవేళ్లు ఇంకా చూపుడు వేళ్లతో పట్టుకోండి. అదే సమయంలో వెంటనే గట్టిగా నొక్కుతూ ఈ బటన్లని ఒక్కసారిగా నొక్కడానికి అవే 2 వేళ్లను వినియోగించండి. ఇప్పుడు ఆ క్యాప్సూల్స్ విప్పుకుంటాయిక. శ్వాసను బయటకు వదిలిపెట్టండి. ఇన్హేలర్లోకి కాదు, ఇన్హేలర్ని సమంగా పట్టుకోండి. మీ తల కాస్త వెనక్కి వంచండి. ఇన్హేలర్ యొక్క మౌత్ పీస్ అనగా మూత లోపలి భాగాన్ని పూర్తిగా మీ నోట్లో పెట్టుకోండి. మీ పళ్ళ వెనుక భాగాన మరియు నాలుకపై భాగానికి మీ పెదాలను మౌత్ పీస్ చుట్టూరా అనగా మూత చుట్టూరా మూయండి. శ్వాసను ఒక్కసారిగా వదలకండి. మీరెంత నిదానంగా వదలగలిగితే అంత నిదానంగా, నెమ్మదిగా వదలండి. ఇన్హేలర్ని మీరు సరైన విధంగా వినియోగించినప్పుడు గలగలమనే చప్పుడు వస్తుంది. అలా ఎందుకనగా క్యాప్సూల్స్ గదిలో క్యాప్సూల్స్ నుజ్జునుజ్జవుతూ పొడి రూపంలోకి మారుతున్నాయన్నమాట. మీ నోటి నుండి ఇన్హేలర్ బయటకు తీయండి. మీ ఊపిరితిత్తులు ఔషధాన్ని తీసుకునేందుకు గాను 5 నుండి 10 క్షణాల పాటు శ్వాసను నిలిపి ఉంచండి. శ్వాసను నెమ్మదిగా బయటకు వదలండి. ఒకవేళ 8వ విధానం రిపీట్ కాని ఎడల క్యాప్సూల్స్ ఖాళీగా ఉన్నావో లేదో తెలుసుకునేందుకు ఇన్హేలర్ని తెరవండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీరిన తర్వాత శ్వాస యథాస్థితికి చేరుకున్నాక మీ నోటిని నీళ్లతో పుకిలించండి. లోపలికి మింగకూడదు. ఇన్హేలర్ను తెరిచి ఖాళీ క్యాప్సూల్ని తీసివేయండి. తిరిగి ఇన్హేలర్ని రక్షణ తొడుగు అనగా ప్రొటెక్షన్ క్యాప్ని పెట్టండి. ఇన్హేలర్ని వారానికొకసారి శుభ్రపరచండి. ఇన్హేలర్ని వీలైనంత వరకు చూపబడిన బాణం గుర్తు దిశగానే తిప్పుతూ తెరవండి. నిలువ ఉండే నీటిలో కాకుండా పారే నీటిలో కుళాయి నీళ్లతో మౌత్ పీస్ని జాడించండి. ఇన్హేలర్ని తిరిగి వాడుటకు ముందుగా అది పూర్తి విధంగా ఆరాలి. స్ప్రే ఇన్హేలర్ని వాడే విధానం: మూతను తొలగించండి. ఇన్హేలర్ని చక్కగా కదిలించండి. నోటి ద్వారా గాలిని బయటకు వదలండి. ఇన్హేలర్ని మీ పెదవుల మధ్య పెట్టుకోండి. ఊపిరి లోపలికి పీల్చుకుంటూ ఇన్హేలర్ యొక్క పైభాగాన్ని నొక్కండి. ఇప్పుడు ఊపిరిని క్రమంగా మరియు దీర్ఘంగా పీల్చండి. ఇన్హేలర్ని మీ నోటిలోంచి బయటకు తీయండి. మీ ఊపిరిని 10 సెకండ్లు లేదా వీలున్నంతసేపు బిగబట్టి ఉంచండి. తర్వాత బయటకు వదలండి. 3 సంవత్సరాల లోపు పిల్లల విషయంలో స్పేసర్కి బేబీ మాస్క్ని పెట్టి వాడటం వల్ల ఎక్కువ ఫలితాలని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన మరియు చలాకీ జీవితం గడపడానికి కొన్ని సూచనలు. మీ వైద్యుని సలహాలు పాటించండి. మీ అంతట మీరుగా మందులు వాడవద్దు. మీ వ్యాధిని ఉధృతం చేసే వాటికి దూరంగా ఉండండి. శ్వాసకి సంబంధించిన వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి. మీలో ఉబ్బసం వ్యాధి లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.